ఉప్పల్ స్టేడియం వేదికగా ఐపీఎల్ సీజన్ 17లో హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఒక బిగ్ ఫైట్ జరగబోతోంది. అయితే సాధారణంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఎప్పుడు మ్యాచ్ జరుగుతున్నా కూడా ఆరెంజ్ ఆర్మీ మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి ఉప్పల్ స్టేడియం మొత్తం ఎక్కడ చూసినా కూడా ఎల్లోమయంగా కనిపిస్తుంది. స్టేడియం పరిసరాలన్నీ కూడా ధోని పేరుతో మాగుమోగుతున్నాయి. సో ప్రస్తుతం చూడవచ్చు, ఎక్కడ చూసినా స్టేడియం వైపు చూస్తే సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందంటే ఆరెంజ్ ఆర్మీస్తో ఆరెంజ్ కలర్తో నిండిపోయేది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ ఫ్యాన్స్ సైతం చెన్నైకే సపోర్ట్ చేస్తున్నారు బికాజ్ ఆఫ్ ధోని. ప్రస్తుతం మనకి ఇక్కడ ఫ్యాన్స్ అంతా నిల్చొని ఉన్నారు. వాళ్ళ వెనక వైపు జెర్సీలు అన్నీ చూస్తే కూడా అందరూ ధోని కోసం, ఒక్క ధోని కోసం ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ టీంకు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. హైదరాబాదీలు అయినా సరే ఈరోజు ధోని కోసం ఇక్కడికి రావడం, ఈ ఒక్క మ్యాచ్ కోసం మేము చెన్నై వైపు ఉంటామని చెప్పడానికి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఉప్పల్ స్టేడియం చుట్టూ ఎక్కడ చూసినా కూడా మనకు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ హడావిడే కనిపిస్తుంది. కొంతమంది వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ధోని కటౌట్స్ని కూడా తీసుకొని వచ్చారు. బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము నియర్ జైరాబాద్. సో మనం ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ టీంకు సపోర్ట్ చేయాలనుకుంటాం, కానీ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్కి ఎందుకని? ఐఎమ్ ఆల్వేస్ చెన్నై, ఐఎమ్ ఆల్వేస్ ధోని, ఎంఎస్డి. ధోని అంటే చాలా ఇష్టం మాకు, అందుకే ధోనికే సపోర్ట్ చేయాలనుకుంటున్నాం, చెన్నైకే సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. సో ధోనికి సీజన్ లాస్ట్ అవ్వచ్చు అని అనుకుంటున్నారు, అందుకని ఫ్యాన్ క్రేజ్ ఎక్కువ ఉందని అనుకోవచ్చు. లేదు, ధోని ఇంకా 2 సీజన్లు ఆడతాడని మేము అనుకుంటున్నాం. ఎట్లా అనిపిస్తుంది? ఓన్లీ ధోని కోసమే చెన్నైయా లేకపోతే ఎంటైర్ చెన్నై ధోని గురించి వచ్చాము. చెన్నై ఫ్యాన్ బేస్ మీద ధోని వల్లనే ఉంది. సో ధోని నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎందుకంటే అసలు ధోనికి బ్యాటింగ్ దొరుకుతుందా లేదా అని అనుకున్నాం, కానీ లాస్ట్ మ్యాచ్లో అదరగొట్టాడు, సిక్సర్లతో విడిచిపోయాడు. సింపుల్ మాత్రమే, ఇంకా ఈ మ్యాచ్ అదరగొడతాడు. ఈ మ్యాచ్లో ప్రీవియస్ మ్యాచ్తో మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ మ్యాచ్ కూడా బ్యాటింగ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ మ్యాచ్లో అలాగే పరుల వర్షం కురిపిస్తాడని మేము కోరుకుంటున్నాం. సో స్టేడియం చుట్టూ ఎక్కడ చూసినా కూడా మనకు ధోని ఫ్యాన్ క్రేజే మనకు కనిపిస్తుంది. మొత్తం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చెన్నై నుంచి. ఓన్లీ ధోనిని చూద్దాము, ఖచ్చితంగా సిఎస్కే మ్యాచ్ చూద్దామని అక్కడ నుంచి. ధోనికి ఈసారి లాస్ట్ సీజన్ అవ్వచ్చు అని అంటా ఉన్నారు, అది మీరు ఒప్పుకుంటారా యాజ్ ఎ ఫ్యాన్? ఆడాలి, ఫ్యాన్స్ కోసం ఆడాలి, కానీ నువ్వు గ్రౌండ్ ఉంటే చాలు, నువ్వు ఆయన ఆడుకుని పల్లె గ్రౌండ్ లో కనిపి అదే చాలు. ఫ్యాన్స్ కి ఓ 6 లేపు లాస్ట్ బాల్ సాల్ గెలవని ఓడిపి తలమ్మ. ధోనికి బ్యాటింగ్ వస్తే చాలా అనుకున్నాం, కానీ లాస్ట్ మ్యాచ్ లో ధోని సిక్సర్లతో విడిచిపడ్డాడు. ధోని అంటే ఏంటో సేమ్ అలాంటి ఇన్నింగ్స్ మన హైదరాబాద్ లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వైజాగ్ ఫ్యాన్స్ లకి చాలా మంచి ఇన్నింగ్స్ చూసారు, మన హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా చూడాలని కోరుకుంటున్నాం. ఎలా అయినా దిగాలి, మా ఈ 1 డౌన్ లో దిగాలి. స్టార్టింగ్ కెరీర్ లో కూడా 1 డౌన్ లో దిగాడు, ఇది కూడా ఇప్పుడు కూడా 1 డౌన్ లో దిగాలి. సో హైదరాబాద్ లో ఇప్పటికీ ఒక రికార్డు కూడా నమోదైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోర్ ఈ రోజు ఆ రికార్డు ఈ రోజు తప్పకుండా చేస్తాడు. మీరు మళ్ళీ రండి, మనం మళ్ళీ మాట్లాడతాం. రికార్డులు ధోని పేరు మీద ఉన్నాయి, రికార్డులు ధోని పేరు ఉండగా రికార్డులే ధోని పేరు మీద ఉంటాయి. సో ప్రస్తుతం చూడవచ్చు, చెన్నై నుంచి వీళ్ళంతా కూడా ఈరోజు జరగబోయే మ్యాచ్ కోసం అక్కడి నుంచి వచ్చామని చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే చెన్నై టీం కూడా ఈరోజు హైదరాబాద్ రికార్డును బ్రేక్ చేస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఉప్పల్ స్టేడియం వేదికగా ఒక రికార్డు కూడా నమోదైంది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసినటువంటి టీంగా ఎస్ఆర్హెచ్ ఉంది. సో ఈరోజు జరగబోయేటటువంటి మ్యాచ్లో ఖచ్చితంగా టీం విన్ అవుతోంది. ఖచ్చితంగా చెన్నై రికార్డు కూడా బ్రేక్ చేస్తుంది, హైదరాబాద్ రికార్డు అని ఫ్యాన్స్ చెప్తా ఉన్నారు. మరోవైపు ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అయినా సరే ఈ ఒక్క మ్యాచ్కు మాత్రం మేము చెన్నైకే సపోర్ట్ చేస్తాం, మేమంతా ధోని వైపే, ధోనికి ఇది లాస్ట్ సీజన్ అంటే ఏమాత్రం ఒప్పుకోమని చెప్తున్నారు. సరే, నిజంగానే ధోని ఆడకపోయినా సరే తనను గ్రౌండ్లో మేము చూస్తే చాలు, మా దేవుడు అని చెప్తూ ఉంటారు క్రికెట్ ఫ్యాన్స్. కెమెరామెన్ సంతోష్, రవికుమార్, ఎన్టీవీ, ఉప్పల్ స్టేడియం నుంచి.
జరుగుతున్నటువంటి హై వోల్టేజ్ మ్యాచ్గానే చెప్పుకోవచ్చు. అటు సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మరి కాసేపట్లో బిగ్ ఫైట్ జరగబోతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇదే ఉప్పల్ స్టేడియం వేదికగా ఇప్పటికే ఒక రికార్డును సృష్టించింది. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోర్ను కూడా నమోదు చేసింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక టైటిల్స్ విన్నర్గా కూడా ఉంది. అంటే ఈ రెండు పెద్ద టీమ్స్ మధ్య జరుగుతున్నటువంటి ఫైట్ కావడంతో ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు అనే ఆతృతతో కూడా ఉన్నారు. సో ఇప్పటికే చాలా మంది ఫ్యాన్స్ కూడా రావడం మనం చూసాం. హైదరాబాద్లో ఉన్నా కూడా చెన్నైకి ఎక్కువగా సపోర్ట్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? మణికొండ, హైదరాబాద్. సో హైదరాబాద్ అయ్యుండి వై చెన్నైకి సపోర్ట్? ధోని వల్ల తాలా ఈరోజు హైదరాబాద్ రికార్డును చెన్నై బ్రేక్ చేస్తుందని అనుకోవచ్చు. కష్టమే కానీ చెన్నై విల్ విన్. సో ధోనికి సీజన్ లాస్ట్ అని చెప్తున్నారు, అందుకే ఇంత క్రేజ్ ఉందని అనుకోవచ్చు. యా, డెఫినెట్లీ.